ఐపీఎల్ 2026లో ఈరోజు మరొక థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఇంకా ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింట్స్పై ఘన విజయం సాధించింది. 142 రన్స్ చేసింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక స్టేజ్లో 26 రన్స్కే 4 వికెట్స్ పడిపోయి కష్టాల్లో పడ్డారు. కానీ చివరికి మరో వికెట్ నష్టపోకుండా 17.1 ఓవర్స్లోనే టార్గెట్ని చేజ్ చేశారు. ఇంకా టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి దిగిన హోమ్ టీం ఈక్వల్ ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోతూనే వచ్చింది. లక్నో బ్యాటర్స్లో మిచెల్ మార్ష్ 35 రన్స్తో పాటు 36 రన్స్ కొట్టిన అబ్దుల్ సమద్ తప్ప ఇంకెవరూ చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయలేకపోయారు. ఇంకా లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్స్లో 141 రన్స్కే ఆల్అవుట్ అయ్యారు. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విషయానికి వస్తే ఇంగిడి నటరాజన్ తలో 3 వికెట్లు తీయగా కుల్దీప్ 2 వికెట్లతో పాటు అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ చేజింగ్లో పవర్ ప్లేలోనే 4 వికెట్స్ కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్తో పాటు కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా డకౌట్గా వెనుతిరిగాడు. ఇంకా ఈ స్టేజ్లో లక్నో సూపర్ జెయింట్స్ సడన్గా గేమ్లోకి వచ్చేసింది. బట్ ఆ తర్వాత మాత్రం సమీర్ రిజ్వీ ఒక సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. ఒక ఎండ్లెస్ స్టబ్స్ 32 బాల్స్లో 39 రన్స్తో రిజ్వీకి మంచి సపోర్ట్ అందించాడు. ఇంకా 47 బాల్స్లో 70 రన్స్ చేసిన సమీర్ రిజ్వీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.